దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమయం ముందు ప్రియులారా, మరి మన మధ్యలో ఉన్నటువంటి నేటి దినము ఉదయము మరి సాయంకాలము బహుబలముగా అద్భుతంగా మరి వాక్య సందేశాన్ని అందించినటువంటి మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం మరి కరుణాపురం నుండి వచ్చినటువంటి మా పెద్దన్న గారు మరి రైపాలన్న గారు ఉన్నారు. వారు ఒక 5-10 నిమిషాలు ఈ సమయం ముందు వారు మాట్లాడవలసిందిగా ప్రభు పేరట ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. కొంతమంది పేరు పిలిస్తేనే కాదు, దైవ సేవకులు వచ్చిన ప్రతి మాట నెరవేరును గాక. పాత నిబంధన గ్రంథంలో యాజకులు ఉచ్చరిస్తారు అంతే, ఇది జరుగును గాక అంటే మీరు అనవలసింది ఏంది, ఏదో కష్టం చేయనక్కర్లేదు, ఆమేనంటే నెరవేరుతుంది అంతే. మీ యాజకులుగా సేవకులుగా మీ మాట ఉచ్చరించినప్పుడు అన్నప్పుడు ఆమేన్ అనాలి. ద్వితీయోపదేశ కాండంలో అదేవిధంగా సంఖ్యాకాండంలో ఉన్నప్పుడు వారు చేయవలసింది ఏంటంటే ఆమేనంటే అది ఏమవుతుందట, నెరవేరుతుంది. దైవసేవకుడు చెప్పాడు కదా, అనేక సంఘాలు ఇంకా కట్టబడును అని దైవజనుడు ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేరబడును గాక. మరి కొన్ని విషయాలు ఒక 5 లేదా 7 నిమిషాల వాక్య భాగాన్ని తీసుకుంటాను. దేవుని బిడ్డలారా, ఒక్క మాట ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడవు, గరుడవు, రక్షకుడు, విమోచకుడు తండ్రి, ఇంతవరకు నీ దాసుల్లోండి నీ శివచాటును మరుపరిచి నీ దాసు ముఖాంతరములో నుండి నీ బిడ్డలందరికీ కావలసిన వర్తమానాన్ని తెలియపరచావు, బోధించావు. నీకు స్తోత్రం తండ్రి. మరొకసారి అల్పుడును అయోగ్యుడను నన్ను శివచాటును మరుపరుచుకొని నీ బిడ్డలందరికీ కావలసిన వర్తమానం వినిపించి అట్టి మాటలు వారిలో కార్యసిద్ధి కలుగుటకు కృప చూపి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కనికరాలు మీ అందరి మిగి వచ్చును గాక. తిరిగి 2 సందర్భాల్లో ఒక మంచి ప్రవర్తన ఉండాలి అంటారు కదా, పేరు మంచిది అంటారు కొంతమంది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా ఉండదు. సత్ప్రవర్తన. మన ప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆ ప్రభుని బట్టి నాకు మీకు మనందరికీ ఘనత కలుగుతున్నది కనుక ఈ ఘనత గల మందిరాన్ని మనము ప్రతిష్ఠ చేయబోతున్నాం కనుక మన ప్రవర్తనను కూడా మనం కాపాడుకోవాలి. క్రైస్తవులంగా మన ప్రవర్తనను బట్టి మనల్ని జనులు చూస్తూ ఉంటారు కనుక అందుకే సొలొమోను ఆ మందిరం కట్టిన తర్వాత సత్ప్రవర్తన గల వారై ఉండాలని ఆ దేవుడు మాట్లాడినప్పుడు వారు కూడా అలాంటి సత్ప్రవర్తన కలిగి జీవించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డారా, మరి ఈరోజు నీ కష్టాలు ఉంటుంది, ఇంట్లో ప్రార్థన చేసుకోవాలని కాదు, ఇంట్లో తప్పకుండా ప్రార్థన చేసుకుంటారు. కానీ దేవుడు ఒక మంచి ఆలయాన్ని ఇచ్చాడు. దగ్గరున్న వారు, సమీపంగా ఉన్నవారు వచ్చి ఆ మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకోవడానికి దేవుడు చక్కటి ఆలయాన్ని నిర్మించాడు. ఆలయంలో చేరి మనం ప్రభుని ఘనపరిచి కీర్తించి కొనియాడవలసిందిగా ప్రభుపేట తెలియపరుస్తున్నాను. కష్టంతో, బాధతో, దుఃఖంతో, వేదనతో, చికారుల కోసము, నాయకుల కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది. దైవజనుడు చెప్పాడు కదా, ఆ దైవజనుడు అనేక దేశాల కోసము, రాష్ట్రాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడు కూడా వచ్చిన దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేస్తామమ్మా. ఇద్దరు గేదెను కట్టయితే ఆ తాడు చుట్టూ తిరిగినట్టు మనం ప్రార్థన చేస్తాం. మా కొడుకుని దీవించు, మా బిడ్డను దీవించు, మా అల్లని దీవించు, మా వాళ్ళని దీవించు. ప్రార్థన పక్కలో కొనియం, యారా దగ్గర కొనియం, ప్రార్థన ఆడబిడ్డ దగ్గర కొనియం, ఇంటిలో ప్రార్థన చేస్తాం. ఇస్రాయేలు దొరుకుతుంది కదా, ఇంటిలో ప్రార్థన. మన ప్రార్థన విశాలపరచబడును గాక. ఇండియా దేవుని బిడ్డలు తప్పు చేయవచ్చు, ప్రభుని ఎరుగని వారు తప్పు చేయవచ్చు, కానీ మనకు రావాల్సింది పశ్చాత్తాపం రావాలి. దేవుని సందుకు వచ్చి, ఈ స్థలం దగ్గర వచ్చి, అయ్యా నీకు విరోధంగా నేను పాపం చేశాను, అబద్ధం ఆడాను, వ్యభిచారం చేశాను అని దేవుని సందుకు ఎప్పుడైతే వచ్చి దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడి మొరబెడతావో దేవుడు తిరిగి ఆయన కృపా క్షేమాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. సొలొమోను అదే ప్రార్థన చేస్తా ఉంటాడు. ఏమని? అయ్యా ఈ మందిరం దాటికి ఎవరైనా వచ్చి పశ్చాత్తాపడి అయ్యా మొరపెట్టి అంగలార్చినప్పుడు మీరు వారి ప్రార్థన వినమని అక్కడ సొలొమోను గారు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈరోజు మన జీవితంలో మనం పాపం చేశామని దేవుడు దూరంగా పోవద్దు. తప్పిన కుమారుడు తండ్రికి విరోధంగా పోయినప్పుడు, తిరిగి బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి ఎత్తకు లేచి వచ్చినప్పుడు తండ్రి స్వీకరించాడు. ఈరోజు నీవు అనేక సార్లు తప్పిపోయి ఉన్నావేమో, ఇది మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయము. ఇక లోకాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, పశ్చాత్తపడి నీ పాపమును కరివేసుకొని శుద్ధ హృదయముతో, పరిశుద్ధమైన జీవితంతో దేవుని యొక్క ఆలయం మధ్యలో ఉన్నది. ఈ ఆలయాన్ని చూస్తూ ప్రభువుని ఘనపరచుదుగాక. మరొక మాటలు, తిరిగి దేవుడు మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరిచాడు, లోకము నుండి ప్రత్యేకపరిచాడు. ఇజ్రాయెల్. మరి దైవజనులు రైపాలన్న గారు కూడా చాలా చక్కగా మాట్లాడగలిగారు. మరి సమయం లేనందుని బట్టి కొంత సమయం వారు మాట్లాడారు అన్న, దయచేసి క్షమించండి. దేవునికి స్తోత్రం. పిల్లల దేవునికి మహిమ కలుగును గాక.
చక్కటి వర్తమానం అందించినటువంటి రైపాలన గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ సమయం ముందు ప్రార్థన చేద్దాం. అందరం తల నుంచి కళ్ళు మూసుకుందాం. అందరం తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే అన్న సామ్యుల్ బ్రదర్ వచ్చి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన. అందరం తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, కృపగల తండ్రి, నీకు స్తోత్రములు. బేతేలు మందిరం యొక్క ప్రతిష్ట కార్యక్రమమునకు, ఈ ఘనమైనటువంటి కార్యక్రమమునకు ప్రభా చేరి వచ్చినటువంటి దైవజనులను, సంఘమును సిద్ధపరిచినటువంటి విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఆనాడు సొలొమోను మందిరం కట్టించి ఉన్నప్పుడు ప్రభా, ఆ ఘనమైనటువంటి అయ్యా మందిరమును కట్టించి ప్రభా ఘనమైనటువంటి కార్యమునకు ఇజ్రాయేల్ జనులను సిద్ధపరిచినట్లుగా, ఇజ్రాయేల్ నుండి ఉద్భవించినటువంటి మమ్మల్ని అందరినీ ఈ ఘనమైనటువంటి కార్యమునకు సిద్ధపరిచిన విధానం బట్టి మీ కృతజ్ఞత స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చినటువంటి నీ బిడలమైనటువంటి అయ్యా, మీ దాసులమైనటువంటి అయ్యా, నీ సేవ పరిచయం చేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ, చేరి వచ్చినటువంటి నీ బిడలను, సంఘమును ఈ దినమున, ఈ ప్రతిష్ట దినమున మీరు దీవించుదురుగాకని ప్రార్థన చేయించున్నాం. మీరు ఆశీర్వదించుదురుగాకని ప్రార్థన చేయించున్నాం. మా పరిశుద్ధాత్మ దేవుడా, యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు నానా. ఆనాడు సొలొమోను ప్రార్థన చేసినట్టుగా ఇదిగో నాన్న, ఈ మందిర ప్రతి బేతేలు మందిరం యొక్క ప్రతిష్ట దినమున అయ్యా ప్రతిష్ఠించుటకు ముందు అయ్యా నిలబడి సొలొమోను ప్రార్థన చేసినట్లుగా మేమందరము మందిరం యొక్క ప్రతిష్టకు ముందు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని సెలవిచ్చినటువంటి దేవుడా, మా మధ్యలో మీరున్నారని, ఈ మందిరమును మీరు ప్రతిష్ఠిస్తున్నారని అయ్యా మేము నమ్ముచున్నాం. ప్రార్థనలో వేటి అడుగురా వాటిని నమ్మినడలా పొంది ఉంటారని సెలవిచ్చినటువంటి దేవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ జీవము కలిగినటువంటి మీ నామమును ప్రతిష్ఠించినటువంటి ఈ మందిరమును ప్రభా దైవజనులుగా ప్రతిష్ఠిస్తుండగా మీరు ప్రతిష్ఠించి మీ నామమునకు మహిమ తెచ్చుకుందరని ప్రార్థన చేయించున్నాం. అయ్యా, నీ బిడలు ప్రభా మందిరమునకు వచ్చేటువంటి నీ బిడలందరూ ప్రభా అయ్యా వారి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి మంచి మార్గములో అయ్యా మీ జీవమైనటువంటి మార్గములో, నీ సత్యమైనటువంటి మార్గములో, నీ నిత్యానుసారమైనటువంటి మార్గములో, నీ జీవమైనటువంటి నీ శాస్త్రమైనటువంటి రాజ మార్గములో నడుచుటకు ప్రభా ప్రతి దినం, ప్రతి వారం అయ్యా నీ సన్నిధికి వచ్చినప్పుడల్లా అయ్యా వారు పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ ద్వారా నీ మార్గంలో నడుచుటకు అయ్యా ప్రతి వారికి మీరు బోధించుదురని ప్రార్థన చేయించున్నాం. మా పరిశుద్ధాత్మ దేవుడా, నీ సన్నిధిని ఆవరింపజేయండి. మీ పరిశుద్ధాత్మ మా అందరినీ దీవించునుగాక. యేసయ్యా మీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో అయ్యా నీ సన్నిధిలో అయ్యా వారి మనసును తిప్పుకొని నిన్ను ఆరాధించుటకు, మిమ్మల్ని సేవించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అనుదినం నీ జనుల ఎట్టుట సంగమముల యొక్క అయ్యా చేతులెత్తి అయ్యా ప్రార్థన చేయమన్నావు ప్రభా. ఇదిగో మా తండ్రి, ఆ మందిరమునకు, బేతేలు మందిరమునకు వెళ్ళి పురుషులు, స్త్రీలందరూ చేతులెత్తి ప్రార్థించినప్పుడు ప్రభా ఆ ప్రార్థనను మీరు ఆలకించి అయ్యా ప్రతిదినం ఆత్మీయ జీవితమును కట్టుకుంటూ అయ్యా నీ బిడ్డలు అయ్యా జీవించిన కృప చూపండి. దైవజనులు చెప్పినట్లుగా ప్రభా ఇదిగో అయ్యా నీ బిడ్డల యొక్క వాగ్దానమును, అయ్యా నిబంధనను వారి జీవితంలో జరిగించుటకు ప్రతి నిత్యము సంఘం యందు మీ కృప ఉండునుగా కానీ ప్రార్థన చేయించున్నాం. మందిరములో బలిపీఠము మీద ఉండి ప్రభా అయ్యా దైవజనుడు బర్నబాస్ మీరు ప్రతిష్ఠించండి ప్రభా, మీరు ప్రతిష్ఠించండి. మా తండ్రి నీకు వందనాలు ప్రభా, మీ కృతజ్ఞతలయ్యా. అయ్యా చేసేటువంటి ప్రార్థనలన్నీ ప్రభా మీరు ఆలోకించి కార్యమును ఇబ్బందితో, కష్టముతో, నష్టముతో, అవమానముతో, నిందతో, రక్షణ, విడుదల, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం, మీ పరిశుద్ధాత్మ ఆశ్చర్య గొప్ప కార్యం వారి జీవితాల్లో జరుగునుగా కానీ
మా తండ్రి ఆనాడు ఇజ్రాయేల్ జనులు అయ్యా దిగి వచ్చినట్లు అయ్యా ప్రతి ప్రార్థన అనంతరం ప్రభా ఇప్పుడే ప్రభా తత్క్షణమే కార్యం జరిగించే దేవుడు నీ అగ్ని మందిరం మీదకి దిగి వచ్చును గాక. ఆ మందిరము సొలొమోను ప్రార్థించినప్పుడు ప్రభా మీ యొక్క తేజస్సు మందిరం అంతా నిండినట్లుగా బేతేలు మందిరములో ఆ మందిరం అంతయు నేను నీ తేజస్సు నువ్వు ఆవరించుదురుగాక. అయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరే ప్రతిష్ఠించి అయ్యా మీ నామమునకు మహిమ ఘనత ప్రభలు ఆరోపించుకుందరని ఈ ఘనమైనటువంటి కార్యము అయ్యా ఇదిగో తండ్రి మీరు చేయించున్నందుకు మీకు లెక్కలేనటువంటి కృతజ్ఞత స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ ఘనమైనటువంటి కార్యమునకు అయ్యా పూనుకొనుటకు సంఘమును సేవకుల్ని అయ్యా ప్రేరేపించిన అయ్యా విధానం బట్టి చేస్తున్నటువంటి విధానం బట్టి మీ కృతజ్ఞతలు ప్రభా. రానటువంటి దినాల్లో అయ్యా మరి సంఘ సహవాసంలో ప్రతి విశ్వాసి కట్టబడుతూ అయ్యా ప్రతి విశ్వాసి యొక్క నాయన వారి జీవితాల్లో నిబంధనల వాగ్దానాలను నెరవేర్చుకుంటూ నీ నిత్య రాజ్యమునకు సిద్ధపడ్డ కృప చూపి ఈ యొక్క ఘనమైనటువంటి కార్యమును బట్టి నశించిపోతున్నటువంటి ఆత్మలు రక్షింపబడుటకు నీ కృప అనుగ్రహించుదురుగాక. ఈ ఘనమైనటువంటి ప్రతిష్ట కార్యక్రమం బట్టి అనేక ఆత్మలు రక్షింపబడుటకు మీరు సహాయము చేయుదురని జరుగుతున్నటువంటి కార్యమునకు ప్రభ మీరే అధ్యక్షత వహించి మీరు తోడండి మా పరిశుద్ధాత్మ దేవుడా మీ నామమునకు మహిమకరంగా జరిగించదరని చేరి వచ్చినటువంటి దైవజనులందరినీ మీ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించి మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా అందరి మీదకి దిగివచ్చునుగాక, మా అందరి మీదకి దిగివచ్చునుగాక. చేరి వచ్చినటువంటి జనులందరి మీద మీ పరిశుద్ధాత్మను కుమరించండి పరిశుద్ధాత్ముడా, కుమరించండి కుమరించండి పరిశుద్ధాత్ముడా. మంచిది ప్రియులారా, దయచేసి అందరు గమనించండి. అందరికి ఇప్పటికే ఆకలి వేస్తా ఉంది కదా, త్వరగా ఇంకా మందిర ప్రతిష్టతను మనం ముగించుకొని పోతున్నాం. ప్రియులారా, దేవుని మహిమార్థమై దేవుడు కట్టించుకున్నటువంటి ఈ మందిరము దేవుని యొక్క దాసుల ద్వారా దేవుడు మందిరాన్ని ప్రతిష్ఠించలాగిన మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉంది. ప్రియులారా, మంచిది దయచేసి గమనించండి. మరి మందిర ప్రతిష్టత అనంతరము ప్రియులారా మరలా మనమందరం ఇక్కడే వచ్చి కూర్చుందాం. మరి ఇక్కడే కూర్చొని ఇంకా కొంత కార్యక్రమం ఉన్నది. దైవజనులను సన్మానించటం, మన మధ్యకు వచ్చినటువంటి అతిథులను గౌరవించటం, దేవుని ప్రేమను వారి మధ్యలో మనము వ్యక్తపరచాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు కట్టించినటువంటి ఈ బేతేల్ ప్రార్థనా మందిరమును మరి ప్రతిష్ఠించుట కొరకు ఈ కార్యమును మరి జరిగించడానికి మన మధ్యకు మరి పెద్దలు అనంతపూర్ నుంచి మన దైవజనులు డాక్టర్ రఘునాథ్ డానియల్ గారు మన మధ్యకు వచ్చారు. అలాగే తెలంగాణ ప్రాంతము నుంచి క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరము ప్రియులారా మరి ఆ రవిపాలన్న గారు మన మధ్యలో ఉన్నారు. వారిద్దరూ కలిసి ఈ మందిర ప్రతిష్టతను దేవుడు వారి ద్వారా జరిగించును గాక. హల్లెలూయా. ఈ మందిర ప్రతిష్టత జరిగించడానికి అధ్యక్షునిగా డోన్ పట్టణంలో మరి ఉన్నటువంటి డోన్ మండలంలో ఉన్నటువంటి పాస్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి రెవరెండ్ సామ్యూల్ గారికి ఈ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. ఈ సమయమందు మరి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఈ శ్రేష్టమైనటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిలువబడి దైవజనులు, అలాగే డోన్ మండలంలో ఉన్నటువంటి దైవ సేవకులు చాలా మంది వచ్చారు. అలాగే పాస్టర్లు గారు చాలా మంది వచ్చారు. కనుక లోపలికి అందరం వెళ్ళడానికి వీలు పడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. లోపలికి అందరం వెళ్ళడానికి వీలు పడదు, ఇబ్బంది అవుతుంది. కనుక ఏర్పరచబడిన దైవ సేవకులు ప్రతిష్ట చేయు దైవజనులతో పాటు ఏర్పడిన దైవజనులు అందరూ, అలాగే పాస్టర్లు గారు, అలాగే దైవజనులు బర్నబాస్ అన్న గారి కుటుంబం, అలాగే సంఘం వారు అందరూ చాలా మంది చాలా పనుల్లో ఉన్నారు. వారు రాకపోయినా వీలు కలిగిన సంఘస్థులు అందరూ మొదటిగా దేవుని మందిరంలో మనం వెళ్ళి ప్రతిష్ఠిత, ఆ తర్వాత మీరు అందరూ దేవుని మందిరంలోనికి వెళ్ళొచ్చు, ప్రార్థన చేసుకుని రావచ్చు. ఈ విషయాన్ని దయచేసి గమనించండి. తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ చాలా వందలాది మంది ప్రజలు ఉన్నారు. అందరం లోపలికి వెళ్తే మళ్ళీ తిరిగి రాలేం, కాస్త ఇబ్బంది అవుతుంది. కనుక ఈ విషయాన్ని దయచేసి గమనించాల్సింది. ప్రభు పేట మనం చేస్తున్న ఒక్క 15 నిమిషాల్లో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. అంతవరకు దయచేసి ఇక్కడ మీరు కూర్చోవాలి. అలాగే పాస్టర్ గారు కూడా వచ్చారు, చాలా మంది దైవ సేవకురాలు. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ఒక మాట మనం చదువుకుందాం.
యెషయా 2వ అధ్యాయము 2వ వచనం మన మధ్యలో ఉన్న దైవజనులు షాలేం గారు. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదారు. దేవుడి వాక్యంలో దీవించుగాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయం మందిరం యొక్క ప్రార్థన చేద్దాం. దేవుని సేవకుడు మరి ప్రార్థిస్తుండగా ప్రభు వైపు చూద్దాం. స్తుతిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇది పరలోకపు యొక్క గవిని అని ఒకసారి మీ నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ, నాయన ఆనాడు కట్టబడిన యెరూషలేము దేవాలయం మీదకి ఈ శ్రేష్టమైన సమయాన్ని తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో బేతేలు మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. అలాగే దేవుని ప్రార్థన యొక్క శిలా ఫలకాన్ని కూడా దైవజనులు ఆవిష్కరించాల్సిందిగా ప్రభు పేరును మనం చేస్తాం. కుమారి యొక్క పరిశుద్ధాత్మ నామములో శిలాఫలకమును ఆవిష్కరిస్తున్నాం. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. కావాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం. ఈ ఇదిగో నేను నీకు తోడైంది, నేను వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు, ఈ దేశములకు నిన్ను మరలా రప్పించగలను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువడని చెప్పగా యాకోబు నీకు తెలిసి నిశ్చయముగా ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. దేవుడు ఈ వాక్యము మనందరి పట్ల, ముఖ్యంగా బేతేలు ప్రార్థన మందిరం పట్ల నెరవేర్చి మహిమ పొందును గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయంలో చూచిన ప్రతి ఒక్కరూ రక్షించబడినటువంటి మందిరముగా ఉండడానికి ఘనమైన కార్యాలు ఆయన ఇక్కడ చూడడానికి మీరు కృపచుకోమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయం బేతేలు ప్రార్థనా పూర్వకంగా ఉండండి. దైవజనులు ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తుండగా ప్రభువుని కనపరుద్దాం. పరమ తండ్రి, నీ పాదములు స్తుతులు స్తోత్రాలు వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మారని దేవా, మాట తప్పని దేవా, మా తండ్రి, నేనే ద్వారమని మీరు సెలవిచ్చారు మా ప్రభువు. అది ఇశ్రాయేలు యొక్క గుమ్మముల యొక్క ద్వారబంధముల మీద గొర్రెపిల్ల యొక్క రక్తము చిందించబడగా సంహార దూత దాటిపోయినట్టుగా మేము చూస్తున్నాం. మా తండ్రి, ఈ దినాలు మా ప్రభు గొర్రెపిల్ల రక్తం మాత్రమే కాదు, ప్రభు యేసుక్రీస్తు నాయన 2025 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో గొల్గొతా పర్వత శిఖరాగ్రమున నేను కాల్చినటువంటి ప్రశస్తమైన రక్తాన్ని బట్టి స్తోత్రాలు వస్తున్నాం. ఈ మందిరంలోని ప్రవేశించి ప్రతి ఒక్కరు క్రీస్తు యేసు తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, పరలోక దైవా నిన్వారి పగలరా, వరదూత దైవా నిన్వరదూత దైవా నిన్వరి పరిశుద్ధ జన కూడా ప్రత్యేకించి నీ పరిశుద్ధ సన్నిధిలోనికి వెళుతున్న ప్రభు స్తోత్రములు తండ్రి. దేవా, నువ్వు నివసించే తేజోమయ స్థలానికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడా, అతి పరిశుద్ధమైన స్థలములోనికి తండ్రి జీవాకురుడు జీవాహారాన్ని బిడ్డలు కష్టాలతో, కన్నీళ్లతో, బాధలతో, దుఃఖముతో, వేదనతో వస్తున్న ప్రతి ఆత్మ వరమూలాత్మ పరిశుద్ధ మధురాత్మ వరమూలాత్మ పరమాన ప్రార్థన ఆశీర్వాదాన్ని ప్రకటిస్తారు. ఆ తర్వాత మహాగణుడ మహోన్నతుడ మీ స్తోత్రాలు. ఆకాశ మహాకాశంలో పట్టజాలం దేవా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, జ్ఞానపరుస్తున్నాం.
కార్యక్రమం ఆదితో మీరు నడిపించినందుకు మీరు మాకు తోడై ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ సేవకులు మా తండ్రి బర్నబాస్ గారు దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి బలపరచండి ఆయన. మా తండ్రి మా ప్రభువా మాత్రమే కాదు, ఈ మందిరానికి మా తండ్రి ప్రస్తుతానికి మా ప్రభువా 20 కుటుంబాలు ఉన్నాయని మేము విన్నాం. ఆ 20 కుటుంబాలు ఇంకా విస్తరించునుగా, 120గా విస్తరించుగా, అంతకంటే ఎక్కువగా విస్తరించునుగా. కానీ మీరు జరిగించి బలపరచమని పొందమని ఆయన ఈ గ్రామానికి మేము క్షేమం పలుకుతున్నాం, రైతులకు మేము క్షేమం పలుకుతున్నాం, పాడి పంటలకు మేము క్షేమం పలుకుతున్నాం. చిన్న పని చేసుకునే వారు మొదలుకొని పెద్ద పనులు చేసుకునే వారి వరకు కొనుక్కున్నాం. సమృద్ధి అయిన వర్షం వచ్చింది గాక మీ ఫలాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పొందినటువంటి మీ సేవకులు అంటారు వారి పిల్లలు మమ్మల్ని అందరినీ బలిస్తున్న స్థలానికి అప్పగించుకుంటూ ప్రార్థన విన్నందుకు యేసు శక్తి నామమున స్తుతిస్తున్నాము తండ్రి. కాగా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సర్వసమృద్ధి, ప్రత్యేకమైన కాపుదల, భద్రత పేదలు సంఘములకు, సంఘ కాపరికి, విశ్వాసులకు అని కుటుంబానికి మాత్రమే కాదు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మా తండ్రి ఏకీభవించి సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి నాయన మేము చేసినటువంటి మేలన్ని బట్టి వందనాలు. సర్వలోకానికి సర్వలోకమైనటువంటి భక్తులకు ఈ గ్రామ ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించును గాక. ప్రభు పేరిట మనం చేస్తున్నా. దయచేసి దైవ సేవకులు అందరూ కూడా మీ మీ కుర్చీల్లో కూర్చొని ప్రభు నామాన్ని కనపరిచి సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ విలువైన సమయంలో మరి దైవ సేవకులు అలాగే మరి వచ్చిన మిత్రులు అందరూ వారి వారి స్థలాల్లో కూర్చున్నట్లయితే మరణ కార్యక్రమం ముగించుకోవడానికి అవకాశం. దైవ సేవకులు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. త్వరగా రావాలి, ఎందుకనగా మనము సత్కరించవలసిన వారు ఉన్నారు. త్వరగా మీ యొక్క పనులు ఏమున్నా కానీ త్వరగా వేదిక గడికి రావాల్సిందిగా ప్రభు పేట మన చేస్తాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. మన ప్రాంతానికి ఇచ్చిన దైవ సేవకులను మనం సత్కరించడం, గణపరచుట మన యొక్క బాధ్యత కనుక వారికి ఖచ్చితంగా ప్రతిష్టకు వస్తామని చెప్పారు. అలాగే మామగారు రామాంజనేయులు మామగారు కూడా చెప్పగానే సంతోషించారు. వారు కూడా వేది మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడుతూ గ్రామ సర్పంచ్ గారిని మన యొక్క ఘనమైన వందనాలు తెలుపుతున్నాం. మంచి ఆత్మీయంగా ఉన్నారు, మంచి చర్చి నిర్మాణం జరిగింది. అంతేకాకుండా లక్ష్మణకు నేను సొంత బంధువును, వాళ్ళ బావ భార్యను, మేనత్త కొడుకు భార్యను. నా పేరు సంపత్ కుమారి, రెడ్డిపోగు సంపత్ కుమారి, హైకోర్టు అడ్వకేట్, డిస్ట్రిక్ట్ కోర్టు అడ్వకేట్. నేను ఆలస్యమైంది కానీ మిమ్మల్ని అంతా చూసినాక చాలా ఆత్మీయంగా ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో రెవరెండ్ ఆర్ జేకబ్ పాస్టర్ గారి కూతుర్ను నేను. ఈ నిర్మాణం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఇది వరకు రాలేకపోయినాను, మరొకసారి కలుసుకుంటాం. చాలా ఆత్మీయంగా ఉన్నారు. అంతే విధంగా ఇంకా ఆత్మీయంగా పెంపొందాలని, సార్ని ఇంకా దీవించాలని, ఇక్కడ వచ్చిన పాస్టర్లను పేరు పేరున దీవించి ఆశీర్వదించాలని కుటుంబాలను ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు తెలుపుతూ ముగిస్తాను. క్రైస్తవురాలు మరి మా అక్కగారు తండ్రి గారు కూడా అందరికి తెలుసు. చాలా వరకు నందికొట్కూరులో దైవజనులు, అభిషక్తులు, వారి యొక్క గర్భమును పుట్టినటువంటి మరి అక్కగారు. నిజంగా వారు మా మధ్యకు రావడం చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం ముందు మా సహోదరుడు మరి విశ్వరాజుకి సమయం అప్పగిస్తున్నా. తాతగారు సేవకుని ప్రేమించి వారి ఇరుగురికి సత్కరించాలని ఆశ కలిగి వచ్చారు కనుక వారి ఇరుగురు వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరుతో మనం చేయొచ్చు.
చప్పట్లు కొడదాం. యూత్ ఉడవలపాడు యూత్ త్వరగా స్టేజ్ దగ్గరికి వస్తే త్వరగా ఉడవలపాడు యూత్ వాళ్ళు తొందరగా స్టేజ్ దగ్గర రావాలి. మిగతా వారిని ఫోన్ చేయండి. మిగతా వారంతా ఇక్కడనే ఏర్పాటు చేస్తున్నాం. త్వరగా మీ కార్యక్రమం ముగించుకొని భోజనానికి వెళ్దాం. దయచేసి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆత్మీయులకు దైవ సేవకులకు మనం సత్కరించి ప్రేమించి అన్నగారు బర్నబాస్ గారు అన్నగారు సామేల్ అన్న బ్రదర్ తల్లిదండ్రులను సత్కరిస్తున్నారు. గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. వీరు ముగ్గురు పెద్దన్న గారికి కొడుకులు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ఆత్మీయమైన బంధాన్ని చూడడానికి మళ్ళా మనకు ఎన్నో రోజులు పడుతుంది కనుక ఏదో గట్టిగా చప్పట్లు కొడితే వారిని ఆనందింపజేద్దాం. గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, నీ బిడ్డను దీవించండి. ఇది మొదలుకొని నిరంతరము నీ సన్నిధి నీ బిడ్డకు తోడై ఉండునుగా కని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మడా నీ స్వాధీనంలో ఈ బిడ్డను ఉంచుకొని నాయన భవిష్యత్తును ఆశీర్వాదకరంగా ఉంచమని, నీకు మహిమకరమైనటువంటి బిడ్డగా అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని, అనేకులు ప్రభా ఈ బిడ్డ ద్వారా నాయన ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో మీరు ఉంచి అనేకులకు దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీరు దీవించి ఆశీర్వదించమని, భవిష్యత్తును మీ మహిమ ద్వారా కట్టమని, మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ కేక్ కటింగ్ లో మీరే ముందుగా అధ్యక్షుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. కేక్ కటింగ్ చేస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాము. అందరం కలిసి గ్రీటింగ్ తెలియపడతాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మందిర ప్రతిష్టతను దయచేసి గమనించండి. చాలా ఆలస్యమైనది. నేను త్వరగా ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పి ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదముతో ఈ మందిర ప్రతిష్టతను ముగించుకుందాం. సేవకులందరూ దయచేసి మరి మందించండి. అక్కడ సిద్ధపరుస్తున్నారు మా యవనస్తులు. దయచేసి కొంచెం ఆలస్యమైనది. మీరందరూ ఎరుగుదురు మందిర ప్రతిష్టత అంటే ఏంటి అని. దయచేసి కాబట్టి కొంత ఆలస్యమైనప్పటికీ మీరందరూ కూడా ఓపికతో చాలా చక్కగా కూర్చొని ప్రభును ఆరాధిస్తుందుకై నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దైవజనులు మరి దైవజనురాళ్ళు అలాగే ప్రియుల ఎందరో మరి యొక్క మందిర ప్రతిష్టత కొరకు వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయమందు మరి మందిర ప్రతిష్టతను దేవుడు ఘనంగా జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు వచ్చినటువంటి గనులైనటువంటి దైవజనుడు డాక్టర్ రఘునాథ్ డానియల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మా పెద్దన్నయ్య గారు రవిపాలన్న గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మా అన్నయ్య గారు సామిలన్న గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే పార్మంచాల ఏబిల్ చర్చి పాస్టర్ గారికి, మా సంఘ కాపరి గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే కల్లూరు నుంచి వచ్చినటువంటి సంఘ కాపరికి, అలాగే డోన్పట్నం మరి నుంచి వచ్చినటువంటి మండల్ పాస్టర్ అసోసియేషన్ మరి పాస్టర్లందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను పేరు పేరు చొప్పున. అలాగే వేదిక ముందు చాలా మంది దైవజనులు ఉన్నారు. వారిని ఎవరు సరిగ్గా మేము వాడుకోలేదు. దయచేసి ప్రార్థన గాని పాట గాని కొంతవరకే వాడుకోగలిగాము. అందరూ మరి సంఘ బిడ్డలు మరి సంఘస్థులు ఆ తర్వాత ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి వారే పాడగలిగారు. దయచేసి మన్నించండి. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి హల్లెలూయా వచ్చినటువంటి బంధుమిత్రాదులందరికీ, రక్త సంబంధికులందరికీ, శ్రేయోభియాసులందరికీ, ఆయా గ్రామాల నుంచి వచ్చినటువంటి సంఘ బిడ్డలకు, మాదాపురం నుండి
అలాగే కమలాపురం నుండి వచ్చినటువంటి మరి సంఘ బిడ్డలందరికీ నేను చాలా మందికి ఆహ్వానాన్ని తెలియపరిచినప్పుడు నిజంగా చాలా మంది సంతోషించారు. నిజంగా చాలా మంది సంతోషించడమే కాకుండా వారు ప్రేరేపించబడి వారే అడిగారు, అన్న పరిస్థితి ఏంటి అని. మా సంఘ కాపురి దావీదు పాస్టర్ ఎందుకు చెప్పాలనంటే, ఇంక మళ్ళీ మనం చెప్పుకోలేము, మరలా మనం జ్ఞాపకం చేసుకోలేము, దేవుని స్మరించలేము. మా సంఘ కాపురి దగ్గరికి వెళ్ళి మేము ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు, అన్న ఏం తక్కువ ఉందంటే, సార్ అన్ని దేవుని మందిర పనులు అయిపోయాయి అని చెప్తే వెంటనే మా పాస్టర్ గారు, అన్న నా బాధ్యతగా మీ మందిరానికి నీ ఇష్టం ఏదైనా వాడుకొని చెప్పి వెంటనే స్పాట్ల 10,000 రూపాయలు మరి దేవుని మందిర ప్రతిష్ఠత కొరకు అర్పించారు. అంత మాత్రమే కాకుండా నిన్నటి దినము మాదాపురము సంఘంలో ఉన్నటువంటి సుమన్ త్వరగా అది సిద్ధపరచాలి. మరి సుమను ఫోన్ చేసి అడిగాడు, సార్ మీ సంఘంలో ఏది కొరత ఉంది సార్ అని నాకు ఫోన్ చేసి అడిగాడు. మా సంఘ సభ్యులు కూడా గత ఆదివారం అడిగారు, ఏం తేవాలి సార్ మీ సంఘానికి అన్నప్పుడు, దేవుని మహాకృపను బట్టి దేవుడు అన్ని సమకూర్చాడు. మా యొక్క సంఘానికి ఇన్స్ట్రుమెంట్స్ తక్కువ ఉన్నాయని చెప్పినప్పుడు నిజంగా సుమన్ కుటుంబము మరి చాలా చక్కగా వారు ప్రేరేపితులై, మరి ఆషమాషిది కాదని చాలా చక్కగా ప్రేరేపించబడి మరి వారు కీబోర్డు చక్కగా వారు దేవుని కృప చేత దేవుని యొక్క మందిరానికి వారు ప్రతిష్ఠించడానికి వారు ప్రేరేపించబడి వారు దేవుని మందిరములో దాన్ని ఉంచారు. దేవుని స్తోత్రం. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. మీ అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి మరి వచ్చినందుకు పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు. సంఘం తరఫున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరూ కూడా చక్కటి ప్రేమ విందును సిద్ధపరిచాం. దయచేసి సేవకులందరికీ మందిరములో సిద్ధపరుస్తూ ఉన్నారు మా యవనస్తులు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి ఆత్మీయులందరికీ, బంధువులకు, రక్త సంబంధికులందరికీ కూడా, సంఘ బిడ్డలకు అందరికీ మా యవన బిడ్డలు సంఘస్థులు మరి చివరిలో కౌంటర్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాబట్టి అలాగే ఆహ్వానాన్ని మన్నించి క్వైర్ బృందం వారికి, అలాగే మా అన్న సుధాకర్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చక్కగా సౌండ్ సిస్టమ్ ని మరి ఇటు అటు కదలుకోకుండా చూసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. అంత మాత్రమే కాకుండా మా సంఘము చాలా చిన్న సంఘం అని చెప్పాను. దయచేసి ఆలస్యం అవుతా ఉన్నది, దయచేసి గమనించండి. మా చిన్న సంఘము మా ప్రేమ విందును ఆలకించి, ఇది ఎక్కడి నుండి వచ్చింది కాదు, పరలోకము నుండి దేవుడు మన్నాను కురిపించాడు. హల్లెలూయా. సంతోషం కూడా గట్టి హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, అనేకమైన పెద్ద పెద్ద సంఘాలకు మనం వెళ్తాం. అది చిన్న సంఘం. చిన్నమంగా భయపడకూడని దేవుడు చెప్పాడు. పిల్లరా, నాకు ఇచ్చిన సంఘం దేవుడు అప్పగించాడు. నా సంఘ బిడ్డలు అన్ని పనులు చేయగలుగుతారు. దేవుని స్తోత్రం. నేను వారితో, వారు నాతో, స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా సంఘ బిడ్డలైనా, సామెలనగా చెప్పాడు ఇందాక, చాలా చక్కగా ఉన్నారని చెప్పి. నిజంగా నా సంఘ బిడ్డలు 20 కుటుంబాలైనప్పటికీ నేను భావిస్తాను వారే 200 మంది 2000 మందిగా నేను స్వీకరిస్తూ నిజంగా ఈ దేవుని పరిచయం చేస్తున్నాను. అందరూ బట్టి దేవుని స్తోత్రాలు. ఈ సమయం నందు మరి అందరము తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థనతో కూడుకొని ముగించుకుందాం. అందరం తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్య ఉన్నటువంటి రైపాలన్న గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈనాటి కోడికను, ఈ ప్రతిష్ఠిత కోడికను ముగించుకుందాం. కృపగల తండ్రి, జీవము గల తండ్రి, జీవాధిపతి అయిన దేవుడానికి స్తోత్రములు తండ్రి. దేవ, అనేక దినములు నువ్వు ఎదురు చూస్తుండగా నీ కృప, నీ దయ, మహాకనికారాన్ని తండ్రి పట్టణములో ఉంచి తండ్రి, పట్టణము తండ్రి నశించిపోతుండగా వెదికి రక్షించి అయ్యను స్తోత్రములు తండ్రి. కాపర్లేని గొర్రెల వల్ల చెల్లినందున ఈ యొక్క పాడు ప్రాంతంలో తండ్రిని దాసుడు పరిచయం చేయడానికి నువ్వు ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని తండ్రి అయ్యానికి స్తోత్రం. మందిరం లేని సందర్భాల్లో అంచెలంచెలుగా మందిరం కట్టమాడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాను తండ్రి. నీ దైవ సేవకులకు ఇచ్చిన మంచి దర్శనమును బట్టి నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నేను సిద్ధపడుతున్నప్పుడు తోడైనావు, నీ బిడ్డలందరినీ సిద్ధపరిచావు. ఈరోజు దైవ సేవకుల ఆచారములు, దైవ సేవకుల ద్వారా అయ్యా అనేక మంది పరిశుద్ధుల ఆచారములో మందిర ప్రతిష్ట జరగడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు మరొకసారి కృతజ్ఞత, వందనాలు, స్తోత్రం తండ్రి. ఇది మనకు నిత్యం అందులో ప్రార్థన ధూపం వేటుకు సహాయం దయచి కొడుకొచ్చిన ప్రతి దైవ సేవకుని బట్టి నీకు వందనాలు చూపిస్తా తండ్రి. దేవా, ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వించండి. ఈ యొక్క మందిర సమృద్ధిలో నుండి ఈ బిడ్డలందరూ దీవించబడినట్లుగా నీకు అనుగ్రహింపజేసి మహిమ
ఘనత ప్రభావాల మీద ఆరోపించుకోవాలని ప్రార్థిస్తా తండ్రి. నీ బిడ్డలు దూర ప్రాంతం నుంచి వచ్చారు. తిరిగి నీ బిడ్డలు తండ్రి నేను స్మరించుండగా వారి ప్రయాణమంతట్లో క్షేమమును అనుగ్రహింపజేయండి తండ్రి. నీ దేవుడని యెహోవాని రాకపోకలందు తోడైన స్థలించే దేవుడా, నీ ప్రజలను క్షేమాన్ని అనుగ్రహింపజేసి కానాను దేశం నడిపించబడిన రీతిగా నీ బిడ్డలు తిరిగి వారి ఇళ్లలో వెలుచుండగా తండ్రి నీ రాకరాల్సమంటే మరలా దినమున అందరూ కలుసుకొని నీ నామాన్ని గొప్ప చేసే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహింపజేసి సమస్తమును క్రమంగా మర్యాదగా నడిపించేందుకు మరొకసారి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన కోసమై సిలువలో ప్రాణత్యాగం చేస్తున్న యేసుక్రీస్తుల వారి కృపయు నిత్యము ఆదరిస్తూ నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని కాపుదల క్షేమ భాగ్యముల చేత నింపి ఈ బేతేలు మందిర ఉన్న ప్రతి వారికి సంఘానికి కొడువచ్చిన దైవ సేవకులకు సంఘమంతటికి కొడువచ్చిన తన బిడ్డలందరికీ లోకమున సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చింది, యేసు నామమే ఇచ్చింది, యేసు నామమే సంపూర్ణ విజయం. అపవాది శక్తులకు అనంత నాశనం కలుగు గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రశ్నండి. అందరికీ వందనాలు. దయచేసి చక్కగా ఇంతవరకు మీరు ఓపికగా కూర్చున్నందుకై మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. దయచేసి ఒక 10 నిమిషాలు టైం ఇస్తే అన్ని సెట్ చేస్తాం. ఆల్రెడీ సెట్ చేశారు. దయచేసి మీరందరూ కూడా తోచులాడుకోకుండా దైవ సేవకులు నాతోటి జతపని వారిని దయచేసి మా ప్రేమ విందును ఆలకించి మా సంఘాన్ని దీవించి ప్రార్థించి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా వచ్చిన బంధువులందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ అందరూ చక్కగా మరి మీరు భోంచేసి